విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు సీఎం చంద్రబాబు. నగరంలో సహాయక చర్యలు కొనసాగిస్తామన్నారు. వరద బాధితులకు ఇబ్బంది లేకుండా ఫుడ్ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. నేను ఐవీఆర్ఎస్ కూడా 2 సార్లు కండక్ట్ చేశాను. మూడోసారి రేపు భోజనం అవసరమని కూడా అడిగాను. దానికి అందరూ కూడా 75% అవసరం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నిన్న ఈరోజు ఏ ప్రాంతాల్లో అయితే ఈ ఆహారం సరఫరా చేశామో అది రేపు కూడా సరఫరా చేస్తున్నాం. అది మొదటి ఇష్యూ. రెండోది ఫుడ్ అందిందా లేదా అని కూడా అడిగాను. చాలా వరకు ఆవరేజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఈరోజు ట్రాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టాం. ట్రాక్టర్స్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈజ్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. చాలా వరకు సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు మొత్తం నేను ఐవీఆర్ఎస్ కూడా 2 సార్లు కండక్ట్ చేశాను. మూడోసారి రేపు భోజనం అవసరమని కూడా అడిగాను. దానికి అందరూ కూడా 75% అవసరం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నిన్న ఈరోజు ఏ ప్రాంతాల్లో అయితే ఈ ఆహారం సరఫరా చేశామో అది రేపు కూడా సరఫరా చేస్తున్నాం. అది మొదటి ఇష్యూ. రెండోది ఫుడ్ అందిందా లేదా అని కూడా అడిగాను. చాలా వరకు ఆవరేజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఈరోజు ట్రాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టాం. ట్రాక్టర్స్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈజ్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. చాలా వరకు